పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కాకినాడ రూరల్ సూర్యారావుపేట నుంచి అన్నవరం వరకు నిర్మాణంలో ఉన్న సాగరమాల రోడ్డు వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, కొమరగిరి గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన జనసేన నాయకులు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పాడా పీడీ శివరాం ప్రసాద్, ఏపీడీ వసంత మాధవి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాలువలపై కలవట్లు, సర్వీస్ రోడ్లు, అండర్పాస్లు నిర్మించాలని రైతులు కోరారు. మూలపేటలో తప్ప ఇతర ప్రాంతాల్లో రోడ్డుపై ఎక్కడానికి దిగడానికి అవకాశం లేకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. రైతులకు ఉపయోగకరంగా మార్పులు చేసి సమస్య లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తూర్పు డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఏ రైతుకి అన్యాయం జరగదని అన్నారు. అనంతరం కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి సందేహం ఉన్నా మమ్మల్ని కలవచ్చని, ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా జనసేన పార్టీ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు డెల్టా ప్రాజెక్టు చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్, జనసేన మండల అధ్యక్షుడు రావు అక్షయ్, జ్యోతుల శ్రీనివాస్, రావు చిన్నారావు, కార్య శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ చెట్టుబీతన సురేష్ కుమార్, ఆనాల సుదర్శన్, అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ పార్ట్ వెరీ క్లియర్ సార్. ఇప్పుడు దీనికి ఏంటంటే సార్, రైతులకి ల్యాండ్ అటువైపు ఉండిపోయింది సార్. 250 ఎకరం ఉంది అటువైపు. దానికి అది నాకు అంతా చెప్పారు. సో దానికి మీరు ఎలా అడ్రస్ చేస్తున్నారండి? అది మీకు ఐడియా ఉందా? ఏమన్నా రికమెండేషన్ ఇస్తే యాక్సెస్ సర్వీస్ రోడ్ అనేది క్రియేట్ చేసుకోగలిగితే అప్రూవల్ ఇస్తే చేయగలం. అలా కాదు యాక్చువల్గా సార్, ప్రెజెంట్ DPR ఫస్ట్ పెరిగినప్పుడు 60 మీటర్లకు DPR ప్రపోజ్. తర్వాత గవర్నమెంట్ ఎకానమీ ఇంట్రెస్ట్ కింద we have been 30 to 45 meters. So within the 45 meters లోనే we have to execute the route present situation. So wherever the canal crossing ఉంటాయో, SUV ఉంటాయో, రోడ్ ఎక్కడ ఉన్నాయో, existing DPR పెట్టారు. We are going to go ahead with the work. Anything new changes కావాలంటే should be represented to NH. Let's say government approval ఇస్తే we can do. యాక్చువల్లీ NH రమ్మన్నాం. అంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా మీరేంటంటే ప్రాజెక్ట్ గురించి వచ్చారు, మీకు కంటే కూడా వాళ్ళకి చెప్తుంది కదా. ఇనీషియల్గా ప్రాజెక్ట్ DPR తయారు చేసిన ఇన్వాల్వ్ అయింది వాళ్ళు కాబట్టి. సో వాళ్ళు అసలు ఏం పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నారు, పబ్లిక్ క్లియరెన్సెస్ ఏం తీసుకున్నారు, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఏం తీసుకున్నారు మామూలుగా సార్. ఇది మా నాలెడ్జ్లో ఉన్న कुछ कवरेज मांडू का भाई ఇదే కదా అసలు ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ ఉన్నారా? ఇరిగేషన్ కాలువ మూసిస్తే రైతులు ఇబ్బంది పడుతుంది. అది ఇమీడియట్లీ కొంచెం నమస్తే అండి. ఆల్రెడీ తెలిసిన విషయం సొసైటీ ఆలోచించండి. ఇరిగేషన్ వైపుగా కళ్యాణ్ గారు చాలా దృష్టి పెట్టారు. ఏ రైతు కూడా దీని గురించి మీరు బాధపడవద్దు, టెన్షన్ పడవద్దు. ప్రతిదీ కూడా కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆయన ఆధ్వర్యం జరుగుతుంది. నేషనల్ హైవే రోడ్డు మీద ఒకేసారి ఇప్పుడు ఇమీడియట్ గా మాకు రోడ్ ఓపెన్ చేయాలి సార్. అంటే ఇప్పుడు పొలాల్లో నీరు వచ్చేస్తుంది. ఇప్పుడు పంట పొలాలకు నీరు వచ్చినప్పుడు ఎక్సెస్ కిందకి వెళ్ళిపోవాలి సార్. వెళ్ళకపోతే పంటలు కొనుక్కొని పంట పనిచేయాలి. అది ఇమీడియట్లీ మనకి అర్జెంట్గా చెబుతుంది సార్. రోడ్ ఓపెన్ చేస్తే ఇరిగేషన్ తరఫున మ్యాప్స్ మీరు అట్లాగా డిస్ప్లే చేస్తారు రెవెన్యూ ఆఫీస్ లో. మాకు ఇరిగేషన్ తరఫున ఎటువంటి ఇబ్బంది లేదు సార్. ఓన్లీ NHF తరఫునే మాకు ఇబ్బంది. మీరు మ్యాప్ పర్మనెంట్ మ్యాప్ లేదంటారు. కనీసం ఇప్పుడు దాకా మీరు ఏమనుకున్నారో కూడా డిస్ప్లే చేయకపోతే, అంటే కనీసం డెడికేటివ్ మ్యాప్
మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్ ఒక మాట సార్ ఒక నిమిషం మీకు అలైన్మెంట్ ఐడియా ఉంది, రోడ్ ఎలా వెళ్తుందో ఐడియా ఉంది, దాని ప్రకారం ఇప్పుడు చదువు చేసుకుంటూ వెళ్తున్నారు. కలవట్లు మూసారు, ఓకే, కొన్ని చోట్ల మూసారు, 100% మూసారు, చూపిస్తాను నేను ఫోటోలు. దగ్గర పూర్తి లేకపోతే రైతులతో నేను రోజు జనంలో ఉండే మనిషిని పూర్తిగా కలవట్లన్నీ మూసారు, ఒక్క కలవట్ కూడా లేదు. టెంటేటివ్ అలైన్మెంట్ అయినా నాకు డిస్ప్లే కావాలి సార్. ఇప్పుడు మీ అలైన్మెంట్ ఎలా ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మొదలైంది, ఇప్పుడే రోడ్డు మొదలైంది, పూర్తయిపోలేదు. పూర్తయిపోయిన తర్వాత మునిగిపోతే ఆ సమస్య మనం చేయలేము. ఇప్పుడు అందుకే ముందుగా వచ్చాం, సమస్య మొదలవక ముందే వచ్చాం కాబట్టి సపోర్ట్ చేయండి రైతులు. ఆ రోడ్డు అందరికీ ఉపయోగకరం. మన అందరూ ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకుంటే దాన్ని మనకి ఇబ్బంది లేకుండా రైతాంగానికి చేసుకుంటే మనకు అందరికీ మంచిది. రేపు పొద్దున్న ల్యాండ్ విలువలు పెరుగుతాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, రకరకాలుగా రెస్టారెంట్లు, హోటల్స్ అన్ని రకాలుగా అభివృద్ధి జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులందరూ కొంచెం సహకరించండి. అన్ని ప్రాబ్లమ్స్ మేము సార్ట్ అవుట్ చేస్తాం. దయచేసి సమన్వయంతో ఉండాల్సిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దయచేసి ఒకసారి మ్యాప్ ఉంది, డిస్ప్లే చేస్తాము. దీనిలో కరెక్షన్స్ ఉంటాయి. ఎవరో కంగారు పడద్దు, చెప్పేది రండి ఒకసారి. ఈరోజు సమావేశంలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఒకసారి మాట్లాడుకుని మనం ఫీల్డ్ డిస్కషన్కి వెళ్దామంటే అదే అది క్లోజ్ చేసేస్తారు. సమావేశంలో ఈరోజు మనం మాట్లాడుకున్న అంశాలు కొత్తపల్లి మండలంలో ఏదైతే సాగరమ్మ రోడ్ వెళ్తుందో ఆ రోడ్డుకు సంబంధించి ఒక 40 నుంచి 50 కలవట్లు నేషనల్ హైవే అథారిటీకి అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ప్రపోజ్ చేస్తున్నాం. అవన్నీ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తారు. అవే కాకుండా ఎక్స్ట్రా కలవర్స్ ఏమైనా పడితే రైతుల నుంచి రిప్రజెంటేషన్స్ అన్ని తీసుకుని ఆ కలవట్లు కూడా రివైజ్ చేసి దాన్ని డిజైన్ చేయడం జరుగుతుంది. కార్యాలయం అలాగే గౌరవ ఎంపీ ఆదేశాల మేరకు గోదావరి చైర్మన్ మొరాల్ సెక్రటరీ గారు అధ్యక్షతన ఇవాళ ఎన్హెచ్ వారు ఇరిగేషన్ వారు జాయింట్ ఇన్స్పెక్షన్ చేపట్టడం జరిగింది. మరి రైతుల తరఫున వారికి ఉన్న అభ్యంతరాలు, మరి రైతులకు ఉన్న అపోహలు తొలగించడం కోసం ఇవాళ ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అలాగే ఫీల్డ్ మీద కూడా వెళ్ళడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అది కూడా మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఒక్క రైతులు కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మరి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మరి ఫీల్డ్ ఇన్స్పెక్షన్లో చేసిన తర్వాత రైతులు ఏదైతే మరి చైర్మన్ గారి దృష్టికి ఎంఐటి వారి దృష్టికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు అలాగే గౌరవ కాకినాడ జిల్లా పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు రాపూర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో గ్రామాల మీదుగా వెళ్తున్న సాగరమాల రోడ్డు విషయమై రైతుల ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఆఫీస్ తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా ఈ విషయాన్ని చూడమని వారి ఆదేశానుసారం ఈరోజు నేషనల్ హైవే అథారిటీ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీటి సంఘ అధ్యక్షులు పెద్దలు జనసేన పార్టీ కొత్తపల్లి మండలం అధ్యక్షులు అలాగే గ్రామ ప్రెసిడెంట్లు రైతులు మీడియా వారి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొమరగిరి గోర్స ఎండపల్లి కొత్తపల్లి మీదుగా వెళ్తున్న ఈ రోడ్డుకి సంబంధించి కాలువకి పాసింగ్ దగ్గర ఏదైతే ఉందో ఆ కాలువ పాసింగ్ దగ్గర ఈ రోడ్డు వెళ్ళడం వల్ల కాలువలు మూసేస్తున్నారు. పంట పొలాలకు నీరు అందే పరిస్థితి లేదు. పైన అప్ స్ట్రీమ్లో ఉన్న కాలువలన్నీ కూడా మిగిలిపోతూ ఉన్నాయి. డౌన్ స్ట్రీమ్లో ఉన్న కాలువలన్నీ కూడా నీరు అందే పరిస్థితి లేదని చెప్పి రైతులు తెలియపరచడంతో హుటాహుటిన ఈ సమావేశం ఏర్పాటు చేయమని పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు జాయింట్ ఇన్స్పెక్షన్కి మీటింగ్
మీటింగ్ అరేంజ్ చేసాము. ఈ సమావేశంలో ఏదైతే మధ్యపల్లి మండలంలో వాళ్ళ గ్రామాలుగా వెళ్తున్న ఈ రోడ్డు పైన బాక్స్ కలవట్లు 40 నుంచి 50 బాక్స్ కలవట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చేపట్టాలని, ఎక్కడా కూడా ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఊరలు వేయకుండా ఓన్లీ బాక్స్ కలవట్లు మాత్రమే కన్స్ట్రక్షన్ జరపాలని, అన్ని కూరలు వేస్తే రేపు మళ్ళీ ఫ్యూచర్లో బ్లాకేజెస్ ఉండో వీక్నెస్ కూడా ఇబ్బంది ఉంటాయి కాబట్టి కేవలం బాక్స్ కలవట్లు మాత్రం నిర్మించాలని ఫ్రీ ఇన్స్ట్రక్షన్స్ ఇరిగేషన్ వాళ్ళకి, నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మనం 30 నుంచి 40 కలవట్లు ఐడెంటిఫై చేస్తున్నాము. ఇంకా ఎటువంటి ఐడెంటిఫై చేయాల్సిన ఏమైనా కలవట్లు ఉంటే రైతులు రిప్రజెంటేషన్స్ వచ్చాయి, అవి కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఇంక్లూడ్ చేసి నేను రివైజ్ చేసిన ఆర్డర్స్లో మళ్ళీ కూడా ఈ కలవట్లు కూడా నిర్మించి ఏర్పాటు చేస్తాం. అలాగే సర్వీస్ రోడ్డు కొన్ని చోట్ల రైతులకి ట్రాక్టర్ వెళ్ళేందుకు కానీ కళల్లో పోసుకునేందుకు ఇబ్బంది అవ్వడానికి సర్వీస్ రోడ్లు ఉండాలి. అలాగే మెయిన్గా గ్రామాల్లో కొన్ని గ్రామాలకి ఎంట్రీ ఉంది, ఆ ఎంట్రీ కూడా కొన్ని గ్రామాలకు ఇబ్బంది అవుతుంది, పట్టణ గ్రామాలకి మనకు చూపించడం జరిగింది. అది కూడా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక సర్వీస్ రోడ్డు ఉండాలని నేషనల్